జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. అయితే అలా వెళుతూ ఉండేవాడిని, వాలీబాల్ ఆడుతూ ఉండేవాడిని, నా ఇష్టానుసారంగా ఫోన్లు మాట్లాడుతూ ఉండేవాడిని, అర్ధరాత్రి అపరాత్రి ఉండేది నా ఇష్టం. ఇంకా అమ్మ ఏడుస్తూ ఉండేది, ప్రార్థనకు రమ్మని ప్రార్థన చేసేది. నా బిడ్డ మారితే చాలు ప్రభువా, నా బిడ్డ మారితే చాలు ప్రభువా. అలాంటి సిచ్యువేషన్లో దానికి ముందు జరిగిన సంఘటన ఏంటంటే, ఒక దర్శనం వచ్చింది. నాకు దర్శనం వచ్చింది. ఏంటి ఆ దర్శనం అని అంటే నాకు తెలీదు. దర్శనం అంటే కూడా నాకు తెలియదండి, అది ఏదో అనుకున్నా. ఎలా వచ్చింది అని అంటే, ఒక మందిరం ఉంది, ఆ మందిరంలో ఒక బ్యాగ్తో నేను నిలబడి ఉన్నా. ఫస్ట్ నాకు కనబడిన దర్శనం. సేవకు రావడానికి ఇదే నా మూల స్తంభం. అయితే ఆ బ్యాగ్తో ఉంటే ఒక స్వరం వినబడుతుంది. ఒక స్వరం, నువ్వు నీకు తప్పదు, ఇక్కడే ఉండాలి అని ఒక స్వరం వినబడుతుంటే నేనేమన్నాను తెలుసా, నేను ఇక్కడ ఎందుకుంటా అని చెప్పి ఆ బ్యాగ్ ఇలా తగిలించుకుని వెళ్ళిపోతున్నా. ఒక సైడ్కి వెళ్తున్నాను, అంటే సపోజ్ ఇది టెంపుల్ అనుకుందాం, గుడి అనుకుందాం, ఈ సైడ్కి వెళ్ళిపోతున్నా. వెళ్ళిన తర్వాత ఒక తార్ రోడ్డు ఉంది, ఆ తార్ రోడ్డు మీద వెళ్తూ ఉంటే బిల్డింగ్స్ అనమాట. బిల్డింగ్స్ 2 స్టేర్ల బిల్డింగ్లు కనబడతా ఉంటే అక్కడ నుంచి చాలామంది యంగ్ అమ్మాయిలు హాయ్ అంటున్నారు. నేను కూడా ఏం చేస్తున్నా తెలుసా, హాయ్ అని ఫ్లయింగ్ కిస్ ఇస్తా ఉంటే సడన్గా ఏమైందో తెలీదు, రోడ్డు సమానంగా ఉన్న రోడ్డు డౌన్ అయిపోయింది. డౌన్ అయ్యేసరికి బ్యాగ్ ఉంది కదా, బ్యాగ్ నా నుంచి విడిపోయింది. దొర్లుకుంటూ ఆ గుళ్ళోకి వెళ్ళిపోయింది. నేను దొర్లుకుంటూ ఆ గుళ్ళోకి వెళ్ళిపడ్డా. మళ్ళీ స్వరం వినబడుతుంది, నీకు తప్పదు, ఇక్కడ ఉండాలి అంటే నేను ఉన్నాను అని మళ్ళా లేచి మళ్ళీ బ్యాగ్ తగిలించుకుని ఈ సైడ్ అట్టు వెళ్ళకూడదని చెప్పి మరలా ఈ పక్క వెళ్ళడం మొదలుపెట్టాను. ఈ పక్క వెళ్తా ఉంటే వెళ్తున్నాను, నాకు దారి తెలియట్లా, త్రోవ తెలియట్లా. అది అరణ్య మార్గం లాగా ఉంది. తిరుగుతున్నాను, అలాగా అరణ్యంలో తిరుగుతూ తెలియకుండా అలా తిరిగి మళ్ళీ అక్కడే పడ్డా. అంటే అలా తిరుగుతూ తెలియకుండా ఇదేంట్రా ఎక్కడికి వచ్చా అనుకున్నా. అనేసరికి మూడోసారి ఒక స్వరం వినబడుతుంది, నీకు తప్పదు, ఇక్కడ ఉండాల్సిందే. నాకు అర్థం కాల, మెలకు వచ్చింది. అప్పటికా నాకు ఏ రక్షణ అనుభవం వాక్యం గురించి ఏమీ తెలియదు. చిన్నప్పుడు సండే స్కూల్ పరిచయం తప్ప. అప్పుడు సలోమి అని ఒక సిస్టర్ ఉంది, ఇప్పటికి బ్రతికున్నారు. ఆ సిస్టరు నాకన్నా కొంచెం ఆత్మీయతలో బాగుంటుంది ఆ అమ్మాయి. అందుకని నేను ఆ అమ్మాయికి చెప్పాలని నిర్ణయించుకుని ఒకసారి కలిస్తే, సలోమి ఇలాగ కల వచ్చింది నాకు, అది ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అంటే, ఆ అమ్మాయి అందే, గాంధీ నాకు కూడా నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు, కానీ మన సండే స్కూల్ చెప్పిన జోషువా అన్నయ్య ఉన్నారు కదా, ఆ అన్నయ్యకి చెప్పండి అన్నారు. పేర్లు ఎందుకు చెప్తున్నానంటే ఆయన కూడా ఇప్పుడు బ్రతుకున్నారు. జోషువా అన్నయ్య దగ్గరికి వెళ్ళాను. ఒకరోజు నైట్ టైము బైబిల్ స్టడీకి వచ్చారు. అన్నయ్యతో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నా. వాస్తవానికి నేను రక్షణ పొందక ముందు జోసెఫ్ అంకుల్ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన కూడా ఒక రైతు, కానీ దేవుని కొరకు ఆయన ఎలా మారాడంటే, ఆయనకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. మద్రాసులో ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేస్తే వాళ్ళ మదర్ ద్వారానే మా నాన్నమ్మ రక్షణ పొందారు. ఆపరేషన్ చేస్తే చనిపోతామన్నారు డాక్టర్లు. అయితే విచిత్రం ఏంటంటే, ఆయనతో ఆపరేషన్ చేసిన వాళ్ళందరూ చనిపోయారండి. ఆయన 14 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడు, ఇసుకేకి ఆయుష్ ఇచ్చినట్ట. మీకు అర్థమైందా? అయితే కొంతకాలం తర్వాత చెకప్కి వెళితే డాక్టర్ అన్నట్టు, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఇజ్కియాకి ఇచ్చిన ఆయుష్ దేవుడు ఇచ్చాడు. ఆయన ఇంటింటికి తిరిగి, ఆయన పాస్టర్ గారు కాదండి, మీలాగా సంఘంలో ఒక విశ్వాసి. అయితే నేను ఇన్స్పైర్ అవ్వడానికి ఆయనే కారణం. ఆయన ఎవరైనా ఒక రోజు రాకపోతే వచ్చి కూర్చుని, ఈరోజు ఎందుకు రాలేదండి అని అడిగేవాడు. ఆయనకి వాళ్ళ అబ్బాయి ఇప్పుడు యుఎస్లో జాబ్ చేస్తున్నాడు, ఆయన చనిపోయారు, యుఎస్లో జాబ్ చేస్తున్నాడు, వాళ్ళకి చాలా పొలాలు ఉన్నాయి.
అయినప్పటికీ కూడా ప్రతి ఇంటికి వచ్చి కూర్చుని అందరిని అడిగాడు. ఒకరోజు మందులో కనబడకపోతే రెండో రోజు ఇంటికి వచ్చేసేవాడు. నేను జాబ్కి వచ్చిన తర్వాత, యాండి గాంధీ గారు రారేంటండి అని నేను ఆయనకు పేరిట్టాను, రక్తకోల అని. నిజమే చెప్తున్నా. ఎందుకని, నేను వాలీబాల్కి వెళ్దామని బయలుదేరేసరికి కరెక్ట్గా నేను ఏ టైంలో దొరుకుతాను ఆ టైంకి ఇంటికి వచ్చేసేవాడు ఆయన. ఒకసారి ఆయన వస్తున్నాడు వేసి గోడ దూకి వెళ్ళిపోయేవాడు నేను. ఎందుకని, ఈయన చంపేస్తున్నాడు రా బాబు అని. ఆయనకి చెప్పకూడదని చెప్పలేదు ఈ విషయం, ఆయనకి చెప్దాం అనుకున్నాము. ఆ రోజు జనవరి 15 సంక్రాంతి. చెప్దాం అనుకునేలోక ఆయన చనిపోయారు సంక్రాంతి రోజున. చాలా బాధపడ్డాను. గోపవరం మందిరం నిలబడిందంటే వాళ్ళ ఫ్యామిలీయే కారణం, వాళ్ళ ఫ్యామిలీ కారణం. మీకు అర్థమైందా? నేను మారనంటే కారణం కూడా ఆ జోసెఫ్ అంకులే. కరెక్ట్గా ఇసుకకి ఇచ్చిన ఆయుష్ ఇచ్చిన తర్వాత చనిపోతే కొన్ని వేల మంది ప్రజలు వచ్చారు ఆయన భూస్థాపనకి, పాస్టర్ గారు కాకపోయినా. కారణం ఏంటంటే సంఘాన్ని బలపరిచిన వ్యక్తి ఆయన. మీకు అర్థమైందా? అప్పుడు జోషువ అన్న పిలిచి, అన్న ఇలాగ వచ్చిందన్న అని అంటే ఆయనే అన్నాడు, అంటే నువ్వు లోకంలో అమ్మాయిలంటే తిరుగుతున్నావేమో, మందిరంలో ఉండమన్నాడు దేవుడు అని చెప్పాడు. ఒకవేళ లోకంలో తిరుగుతూ మళ్ళీ మందిరానికి వస్తావు అని చెప్పాడు. అక్కడితో చెప్పాడు అనుకుని వదిలేసిన తర్వాత ఆ రోజు ఒకరింటి దగ్గర ఎంగేజ్మెంట్ జరుగుతుంది. జోసెఫ్ అంకుల్ చనిపోయారు. మా పాస్టర్ గారు తిమోతి అంకుల్, పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, నా తండ్రి వయసు ఉంటుంది, చాలా పెద్ద ఆయన. మా పాస్టర్ గారి పిల్లలే నాకన్నా వయసులో చాలా పెద్దోళ్ళు. అయితే అన్నయ్య ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఎంగేజ్మెంట్ జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి మరి జోసెఫ్ అంకులే పరిచయం చూసుకునేవారు కదా, ఆయన లేరు. నేను ఎవనొస్తుంది కదా, నేనేం చేశానంటే అయ్యగారికి పాస్టర్ గారికి పరిచయం చేసి బాటిల్ గట్ట అందిస్తూ ఉంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది. వాస్తవానికి అక్కడ జరిగేది ఎంగేజ్మెంట్. దగ్గరికి వచ్చిన తర్వాత గాంధీ ఎలారా అని పిలిచారు. ఇలా అని పిలిస్తే దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకున్నా. నేను ఎంత ఉద్యోగస్తున్నా, నేను పాస్టర్ గారి దగ్గర చేతులు కట్టుకోవడం. రెండోది అంటే ఆయన ముందు ఇప్పుడు కూడా నేను ఎంత సేవకుడినైనా కుర్చీ మీద కూర్చోనండి, దైవజనుల ముందు కూర్చోవడానికి ఇష్టపడి. మా పాస్టర్ గారు మా చర్చ్ ఓపెనింగ్ చేసినప్పుడు, శ్యామ్ ఈరోజు నువ్వు నీ ముందు 100 మంది సేవకులు కూర్చుంటున్నారు, నువ్వు నాకంటే గొప్ప సేవకుడు అయ్యా రా అని చెప్పి పక్కన కుర్చీ వేసి పెట్టడానికి ఇష్టపడితే నేను అన్నయ్య గారితో చెప్పాను, అన్న మీ ముందు నేను కూర్చోలేని చెప్పి వేల మంది ప్రజలు వచ్చారు మందిర ప్రతిష్ఠకి 2020 సంవత్సరంలో. ఇలాగ పోడియం మీద మందిరంలో కుర్చీలు ఉంటే అన్నయ్య గారి పక్కన బాకల్లేసి కూర్చున్నాను. నన్ను స్పీకర్గా ఇన్వైట్ చేసిన పాస్టర్స్ చాలామంది వచ్చి అన్నారు, ఇదేంట్రా శ్యామ్ పాస్టర్ గారు మంచి స్పీకర్ కదా, ఆయన ఏంటి అలాగే ఎవరో ముసలాయన పక్కన పెద్ద ఆయన పక్కన కూర్చోకుండా కింద కూర్చున్నాడేటి అని అడిగితే నేను చెప్పిన మాట ఒకటే, నా దైవజనుడు ఆయన ముందు పొరపాటును కూడా కుర్చీ వేసుకుని నేను కూర్చోను. ఒకవేళ కూర్చోవలసి వస్తే ఆయన వెనకాల ఎక్కడన్నా కూర్చుంటాను తప్ప ఆయన కళ్ళ ముందు నేను కూర్చోడు. మ్యాక్సిమం ఆయన ఇలా చేతులు కట్టుకుని నిలబడతానండి ఇప్పటికి కూడా. పాస్టర్ గారు అంటారు, నువ్వు చాలా ఎదిగో కదా శ్యామ్ అంటారు. ఎంత ఎదిగినా ఆయన నా ఆత్మీయ దైవజనుడు, అందుకే ఆయన ముందు కూర్చోవడానికి ఇష్టపడను. ఇదిగో బ్రదర్ కూడా ఉన్నారు సాక్ష్యం. మా పాస్టర్ గారి దగ్గరికి ఏ పాంప్లెట్ ఓపెన్ చేయించినా మా పాస్టర్ గారి ద్వారానే చేయిస్తాం. అయితే అన్నయ్య గారు ఆ రోజు ఒక మాట అన్నారు, నా మైండ్ బ్లాంక్ అయ్యే మాట. అది ఏంటో తెలుసా? దగ్గరికి వచ్చిన తర్వాత, శ్యామ్ జోసెఫ్ అంకుల్ చనిపోయారు కదా, ప్రభునందు నిద్రించారు కదా, ఇంకా పరిచర్య నీకు తప్పదు, నువ్వు ఉండాల్సిందే. ఈ మాటలు ఎక్కడన్నా నాకు దర్శనాన్ని కూడా తెలీదు, విన్నా వెంటనే సింక్ అయింది. సేమ్ పదాలు యాజ్ ఇట్ ఈస్గా ఏ స్వరం వినబడిందో అవే పదాలు మా దైవజనుల నోటి వెంట వచ్చాయి. మైండ్ బ్లాంక్ అయిపోయింది నాకు. అప్పుడు నేను అనుకున్నా, ఓహో ఒకవేళ జోసెఫ్ అంకుల్ చనిపోయారు కదా, నన్ను దేవుడు ఒకవేళ ఇక్కడ ఉండి పరిచర్య చేయమంటున్నాడేమో అని కనెక్ట్ అయ్యి వెంటనే పరిచర్య చేయడం మొదలుపెట్టా. నాకు వివాహం కాలేదు. ఫస్ట్ మందిరం నాకు అప్పగించబడిన బాధ్యత ఏంటంటే, పాస్టర్స్ వస్తారు కదండి, పరిచారికులు వస్తారు, ప్రతి ఆదివారం మంగళవారం వచ్చినప్పుడు మందిరం తుడిచి, మీకు అర్థమైందా? ఒకప్పుడు మా నాన్నమ్మ ఉండేది కదా, అప్పుడు కూడా నాన్నమ్మ ఉంది నాకు పెళ్ళాక ముందు. ఇదే విషయంలో మా నాన్నమ్మతో వాగ్వాదం పెట్టుకున్నాను. మన స్టేటస్ ఏంటి, మన స్థాయి ఏంటి, నువ్వు రోడ్డు పక్కన ఉంటుంది, అది రోడ్డు పక్కన చీపురు పట్టుకుని ఊడుతున్నా ఎంత చీప్గా నువ్వు అని మా నాన్నమ్మ తిట్టా. విచిత్రం చెప్పనా, ఆ తిట్టిన ప్రదేశంలోనే నేను ఉద్యోగం చేస్తూ, ఇంత వ్యవసాయం చేస్తూ, ఇంత ధనాన్ని సంపాదించి అదే ప్లేస్లో రోడ్డు మీద చీపురు పట్టుకుని వచ్చానండి నేను. కొట్టని గట్టిగా ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? దేవుని యొక్క ప్రేమ ఏంటో, ఆయన పరిచర్యలో ఉన్న గొప్పతనం ఏంటో మీకు అర్థమైతే పరిచర్య చేయకుండా ఉండలేరు. ఇప్పుడు ఇంత చదువుకున్న వ్యక్తి ఎవడైనా తుడుస్తాడండి? ఇంట్లో నేను ఎప్పుడు ఏ పని నాకు రాదు, చేత కాదు. ఇప్పుడు కూడా మా అమ్మ ఎక్కడికన్నా వెళ్తే నాకు
ఫుడ్ పెట్టి వాళ్ళు కూడా ఉండరు. నాకు ప్రపంచంలో వచ్చిన ఫుడ్ ఏదైనా ఉందంటే ఆమ్లెట్ ఒకటి వేసుకుంటా ఇప్పుడు కూడా. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి కొంచెం రైస్ కుక్కర్ మీద పెట్టుకుంటా, అది కూడా కొలత. ఒక గ్లాసు బియ్యం వేస్తే 2 గ్లాసులు నీళ్ళు పోయాలా, 2 కోతలు వేసిన తర్వాత కట్టేయాలా. ఇదొక్కడే తెలుసు, ఇదొక్కడే పెట్టుకుని బయటికి వెళ్ళి కర్రీ తెచ్చుకోవడం తప్ప నాకు ఏ పని చేతకాల. ఎందుకని మా అమ్మూరు వెళ్తే మా నాన్నమ్మ ఉండేది, తర్వాత వివాహం అయింది. ఒకవేళ పాస్టమ్ గారు పుట్టింటికి వెళ్తే మా అమ్మ ఉన్నారు. నాకు అందరూ పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు చిన్నప్పటి నుంచి, అందుకే పని చేతకాల. సరే ఏమైంది అని అంటే మొత్తం మీద మందిరంలో తుడిచేవాడిని, వాటర్ పెట్టేవాడిని. తర్వాత పాస్టర్ గారు భోజనం చేసేసిన తర్వాత క్యారియర్లు ఉండే ఆంటీ గారు ఉండేవారు, మన ఆంటీ గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి భోజనం వచ్చేది. ఆ క్యారియర్లు నేను సర్ఫ్ సబ్బుతో కడిగేవాడిని, కడిగి క్యారియర్ క్లీన్ చేసి సజ్జలో పెట్టి బండేసుకెళ్ళి ఆంటీ గారి ఇంటి దగ్గర ఇచ్చి, ఇది ఫస్ట్ నాకు అప్పగించబడిన డ్యూటీ. ఈ పనులు ఎప్పుడు చేశాను? ఉద్యోగానికి వచ్చాక. ఇప్పుడు చెప్పండి, చాలామంది మందిర పరిచర్యలో నేను ఇంటర్ అన్నా, ఏంటి ఇంటర్కే జాబ్ చేసినప్పుడే పరిచర్య చేశాం మేము. ఈరోజు ఇంత దీవించబడ్డానికి కారణం అదే. అప్పగించబడిన తర్వాత కొంతకాలానికి దేవుడు దర్శించాడు. దర్శించిన తర్వాత బాప్తిసం పొందానండి. అప్పుడు మా దైవజనులు శ్యామ్ అనే పేరు పెట్టారు. పెట్టిన తర్వాత కొంతకాలం నమ్మకంగా ఉంటున్నాడని చెప్పి సండే స్కూల్ పరిచర్య ఇచ్చారు. చాలా చిన్నోండి అయినప్పుడు సండే స్కూల్ పరిచర్య ఇచ్చారు. సండే స్కూల్ చేస్తూ ఉండగా తర్వాత ఏమైందంటే నైట్ మీటింగ్లకి వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు. అప్పుడప్పుడు ఫస్ట్లో నాకు జయరాజ్ అంకుల్ అని ఉండేవారు, ఆయన సెక్యూరిటీ చేస్తూనే మందిర పరిచయం నడిపిస్తూ ఉండేవారు. దైవజనులు మాకు 10 బ్రాంచ్లు ఉన్నాయి కాబట్టి ఆయన అన్నీ చూసుకోవడం కుదరదు కాబట్టి కొంతమందిని ఏర్పాటు చేసేవారు. అంకుల్ ఒకసారి దగ్గరికి వచ్చి, శ్యామ్ నువ్వు బాగా పరిచయం చేస్తున్నావు చెప్పి మా పాస్టర్ గారికి చెప్పి మంగళవారం నైట్ ప్రార్థన కూడికలో వర్తమానం అన్నారు. అనేసరికి మనమేం వర్తమానం ఇస్తాం, మనకేం రాదు. ఏం చేసింది తెలుసా? సీరియస్గా కూర్చుని ఒక పెద్ద పుస్తకం పెట్టుకుని మొత్తం రాసుకొచ్చేసాను. మెసేజ్ రాసుకొచ్చేసి నిలబడి చదవడమే, చెప్పడాలు ఏం లేవు, ఒళ్ళంతా తడిచిపోయింది. మొత్తం చెప్పేసాను. మొత్తం మీద నేను చెప్పిన ఫస్ట్ వర్తమానం ఏంటంటే విశ్వాసం గురించి చెప్పా. నాకు బాగా గుర్తుంది విశ్వాసం గురించి. పేతురు నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు అవిశ్వాసం వల్ల మునిగిపోయిన అది ఉంది కదా, ఆ వర్తమానాన్ని తెగ చెప్పేసాను అనమాట. రాసి చదవడమేగా, అని చెప్పాలా చేయాలా? మీకు అర్థమైందా? దేవుని మహాకృప. నేను దేవుని పరిచర్లోకి వచ్చాక ఎన్నో ప్రాంతాల వర్తమానాలు ఇచ్చాను, కానీ ఈరోజు డైరీ రాసుకోనండి. వాక్యాన్ని కూడా ప్రిపేర్ గాను, ప్రార్థన చేసుకుంటాను, ఒక వాక్యాన్ని తీసుకుంటాను, దేవా నీ నడిపింపు అని అప్పగించుకుంటా. డైరీలో రాసుకునే అలవాటు నాకు లేదు. అంటే రాసుకోవడం తప్పని నేను అన్నాను, కానీ ఎందుకో దేవుడు నాకు అది ఇవ్వలా. కానీ ఫస్ట్ క్లాస్ చేసి కిందకు దిగిన తర్వాత జయరాజ్ అంకుల్ చెప్పారనమాట. ఏమనంటే నువ్వు బాగా చెప్పావు కానీ గంట చెప్పేశావు అన్నారు. టైం ఉంటుంది, ఆ టైంలో ముగించాలా అని అన్నారు. సరే డాడీ అని అన్న తర్వాత నైట్ మీటింగ్స్కి అప్పగిస్తూ ఉండేవారు. తర్వాత ఏం చేశానంటే ఇంత చేసిన తర్వాత మొత్తం మీద నేను కూడా ఒక అమ్మాయిని, అంటే మా చుట్టాల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యా. ఉంటాయండి. అలా ఫిక్స్ అయిన తర్వాత మా అమ్మకి ఇష్టమలా, మా ఫ్యామిలీ ఎవరికి ఇష్టమలా, ఉన్న ఊరు కదా ఊసిపోక ఉన్న ఊరు చుట్టరకం చేసుకోవాలరా అనేవారు. మీకు అర్థమైందా? శ్యామన్నకి వివాహం చేసుకునేటప్పటికి, అంటే అంతకుముందుకి నాకు వచ్చిన సంబంధాల్లో శ్యామన్న పలికిన ధర ఎంతో తెలుసా? హైయెస్ట్ ధర 40 లక్షలు. నిజమండి, 40 లక్షలు కట్నం ఇస్తామని వచ్చారు. మీకు అర్థమైందా? అంత స్థాయిలోకి చాలా ప్రాంతాల నుంచి చాలా విపరీతమైన సంబంధాలు వచ్చాయి. అన్నీ రిజెక్ట్ చేసేవాడిని. నా పెళ్లి స్టోరీ చెప్పాలంటే చాలా ఎక్కువ ఉంటుంది, తెల్లారిపోద్ది. ఎందుకని నేను చూసిన పెళ్లి చూపులు ఎవడో చూసున్నాడు, అన్ని పెళ్లి చూపులు చూసి ఉండేవాడిని. మీకు అర్థమైందా? ఒకసారి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో పనిచేస్తారు, ఆయన ఫోటో పంపించారు. నేను అనేవాడు, అమ్మా వెళ్ళి అమ్మాయి నచ్చలేదంటే దరిద్రంగా ఉంటుంది, బాగోదు కదా, నాకు ఎందుకో ఫోటోలు నచ్చలేదు, నేను వెళ్ళనమ్మా అన్న. ఎందుకంటే అప్పటికే చాలా రిజెక్ట్ చేసుకుంటూ వచ్చాను. వెళ్తే వాళ్ళు ఏమన్నా తెలుసా, ఏం ఫీల్ అవ్వమండి, అసలు అమ్మాయిని డైరెక్ట్గా చూడండి చాలు అన్నారు. సరే నా ఫ్రెండ్ నేను వెళ్ళాం, ఇష్టం లేదు కదా, నా ఫ్రెండ్ నేను వెళ్ళాం. ఫ్రెండ్ నేను ఎంత చేసుకుందామని వెళ్ళామండి, అమ్మాయి బాగుంటే. వెళ్ళిన తర్వాత పెళ్లి చూపులు కూర్చున్నాం. సాధారణంగా పెళ్లి చూపులు ఎవరెవరిని చూస్తారు? నేను తలదించుకున్నాను, ఆమె నన్ను చూస్తుంది. వీడు పక్కన వచ్చిన ఫ్రెండ్ అంటాడు, బావా తలెత్తరా అంటున్నాడు.
నేను చచ్చిపోతున్నాను. ఎందుకనంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ అబ్బాయి చూస్తే బాగానే ఉంటుంది, కానీ ఆ అమ్మాయిలు సూటుగా చూస్తే అబ్బాయిలు చాలా ఇబ్బంది పడతారు. నేను అప్పుడు గమనించుకున్నా, నేను తలదించుకున్నా. అయిపోయింది, మరి నాకు నచ్చలేదురా అన్నాను. బయటకు వచ్చిన తర్వాత నేను అన్నాను, అరే నీకు నచ్చితే చెప్పరా చేసుకుంటా అన్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి నాకు నచ్చలేదు నిజంగా. అంటే అప్పుడు ఆత్మీయులం కాదు కదండి, అందుకని గుణం కంటే కొంచెం గ్లామరే ముఖ్యం అనుకుంటాం కదా. సో నేను రక్షణ పొందకముందు ఇవన్నీ చెప్తున్నా దేవుళ్ళలోకి. జరిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వెళ్ళిపోదాంరా అన్నాను. అన్న తర్వాత వాళ్ళ నాన్నగారు వచ్చారు. వాళ్ళ నాన్నగారు వచ్చి మా అమ్మాయి మీతో మాట్లాడాలన్నారు. అసలు ఈ డైలాగ్ ఎవరి నుంచి రావాలా? ఆ అమ్మాయి అంది. నేను షాక్కు, ఈడు షాక్కు. అరే బావా నువ్వు బాగా నచ్చేసినట్టు ఉన్నారా అన్నారు. ఊరి నాకు నచ్చలేదురా, నీకు దండం పెడితే వెళ్ళిపోదావరా అన్న అనేసరికి బిల్డింగ్ ఎక్కించారు మమ్మల్ని. బిల్డింగ్ ఏం మాట్లాడతామండి, ఇష్టం ఉంటే అమ్మాయి కూడా కొంచెం అంటే బాగుంటే గ్లామర్గా ఉంటే మాట్లాడతాం కదా. నేనేం మాట్లాడలే, కూర్చున్నాను. ఆవిడ అలాగే చూస్తుంది. నేను నచ్చానండి అని స్ట్రైట్ కడితే ఏం చెప్తామేమో, ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తానండి అన్నాను నేను. అన్న అనేసరికి మొత్తం మీద ఏం మాట్లాడలే. 10 నిమిషాలు అలాగే నుంచున్నాం. ఇక ఈడు వేస్ట్ గాడు అనుకుందేమో. కిందకు వచ్చేసాం ఇద్దరమును. కిందకు వచ్చిన తర్వాత సరే వెళ్ళిపోదామని అంటే అల్లుడు గారు ఆగండి అన్నాడు ఆయన. అనేసరికి ఆగాను. ఆగితే మా అమ్మాయి ఒక ఫోటో తీసుకుంటుంది అన్నాడు. ఊరి నాయన ఇది ఎక్కడ కూడా బాబు అనుకున్నా. నన్ను ఆ అమ్మాయి ఫోటో తీసుకుంది. ఇంటికి వచ్చాను. నీకు నమస్కారం అమ్మా, ఇంత స్పీడ్ నేను భరించలేను అన్న. ఎందుకని అమ్మాయి సిగ్గుపడితే అందం, కానీ ఆ అబ్బాయి సిగ్గుపడితే ఇంకా జీవితాంతం సిగ్గుపడితే నేను కూర్చోవాలి కదా. మీకు అర్థమైందా? కాబట్టి అంత స్పీడ్గా ఉండే అమ్మాయిలంటే భయపడ్డా. ఎందుకంటే నేను అంత స్పీడ్ కాదు కొంచెం కదా. సరే వచ్చేసాను. ఇలాగ చాలా సంబంధాలు రిజెక్ట్ చేసుకుంటూ వచ్చాను. కట్నం నచ్చితే అమ్మాయి నచ్చేది కదా, అమ్మాయి నచ్చితే కట్నం నచ్చేది కాదు. ఒక ఆయన అన్నాడు, ఇదిగో 50 లక్షల సంబంధం ఉంది, అమ్మాయి మాత్రం పొయ్యి దగ్గర గోడలాగా ఉంది, నన్ను అడగొద్దు అన్నాడు. ఎంఈఓ కూతురు. నీకు నమస్కారం నాయన, పిల్ల గ్లామర్గా ఉండాలి, డబ్బు నాకు ఉంది, మరి వద్దు, నాకు కట్నం అమ్మాయి కూడా కావాలని వాడిని. మీకు అర్థమైందా? అది సరే. అలాంటి సిచ్యువేషన్లో తెలియకుండా మా రిలేషన్ అమ్మాయి, ఒక అమ్మాయి అనుకోకుండా కట్నం లేకపోయినా కొంత తక్కువ కట్నంతో నేను మా అమ్మ నాన్నలు ఒప్పించాను. చాలా ఫీల్ అయిపోయారు ఆ విషయంలో. ఒప్పించిన తర్వాత నేను బీడీ జాయిన్ చేయించాను. జాయిన్ చేయించిన తర్వాత అయితే బీడీ జాయిన్ చేసిన తర్వాత నేను అన్నాను, మా అమ్మ నాన్నలు ఒప్పించాను కాబట్టి 1 ఇయర్లో బీడీ అయిన తర్వాత పెళ్లి చేసేయాలన్నా. వాళ్ళకి ఒక అక్క ఉంది. అక్కకైతే కానీ నేను మరి మిగిలిపోయానుగా. అంతకుముందు సంబంధం వస్తే వాళ్ళు ఏం చేశారు, కాళ్ళు ఎల్లబడి ఏడ్ చేస్తే నేను రిజెక్ట్ చేశాను. మంచి సంబంధాలను వదిలేసుకున్నా. తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఎలాగా ఉన్నాడు కదా ఉంటాడనే ఉద్దేశంతో మా అక్కకి పెళ్ళాక చేసుకుంటామంటే నాకు కోపం వచ్చింది. అప్పుడు ఏం చేశానంటే మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి పాస్టర్ గారు మళ్ళీ నన్ను తప్పు అనుకుంటారు, ఇదిగో వాళ్ళ కోసం ఆగాను, మా అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టాను కాబట్టి నేను బయట సంబంధాలకి వెళ్ళిపోతా అని ఒక్క మాట చెప్పా. దైవజనుడికే చెప్పాను. అది కూడా ఎందుకంటే తప్పు అని తెలిసినా, తప్పు చేశానని తెలిసినా దైవజనుడికి చెప్పుకున్నా. చెప్పిన తర్వాత అలా న్యూస్ బయటకు వెళ్ళింది, సంబంధాలు పొలమని రావడం మొదలుపెట్టా. తర్వాత ఒక సంబంధానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ పాస్టమ్ గారి సంబంధం వచ్చిందనమాట. వాస్తవానికి వాళ్ళు ఫైనాన్షియల్గా కొంచెం చాలా తక్కువ, అంటే మావయ్య గారు ఎంప్లాయ్ అయినప్పటికీ కూడా మాతో పోల్చుకుంటే చాలా కొంచెం తక్కువ కట్నానికి. కానీ వాళ్ళు ఏం చేశారంటే, అబ్బాయి బాగున్నాడు, తర్వాత కొంచెం ప్రార్థన కూడా వెళ్తున్నాడు క్రమంగా, ఇలాంటి అబ్బాయి అయితే కొంచెం ఆశపాసులు కూడా ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళు ఇష్టపడ్డారు. అయితే నేను పెళ్లి చూపులకి వెళ్ళిన తర్వాత ఇవి నాకు నచ్చలే అని వచ్చేసాను. పాస్టర్ గారు బాగుంటారండి, కానీ కొంచెం నా హైట్కి ఈక్వల్ కాకుండా కొంచెం షార్ట్ ఉంటారనమాట. అందుకని ఎందుకో నచ్చలేదని వచ్చేసాను. వచ్చేస్తే ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ అన్నారు, నీకు ఆప్షన్ ఇచ్చాను, ఇప్పుడు నీకు ఆప్షన్ ఉందా అని అడిగారు. అందంటే ఇంకేమంటాం, సరే అమ్మ ఓకే అన్న తర్వాత మా అత్తయ్య గారికి ఆవిడకి డౌట్ వచ్చింది, ఆ అబ్బాయికి నచ్చలేదా డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఒకరోజు ఇంటికి ఇన్వైట్ చేశారు, బాబు లంచ్కి రండి అని. ఇంటికి ఇన్వైట్ చేస్తే సాయంత్రం దాకా మాట్లాడాను. ఆ మాట తీరు నచ్చింది, ఆ పద్ధతులు నచ్చాయి. మేము పెళ్లి చేసుకున్న తర్వాత పాస్టమ్ గారిని ప్రేమించానండి. ఎంత ప్రేమించాను తెలుసా, ప్రపంచంలో లవ్వర్స్ కూడా అలా ఉండరు. పాస్టమ్ గారిని నేను అంత చెట్టా పట్టలు వేసుకుని వెళ్ళేవాళ్ళం, అంత ప్రేమగా ఉండేవాళ్ళం. ప్రతి వారం మూవీకి తీసుకెళ్ళేవాడిని. ఎంత అనంటే మీకు నమ్మండి, మేము బయటికి వెళ్ళేవాళ్ళం. బయటికి వెళ్తే ఎక్కువ ఖజానా షోరూమ్స్కి, తర్వాత బయటికి సినిమాలకి వెళ్ళినా, షికార్కి వెళ్ళినా, ఖజానాలో ఒక మోడల్ నచ్చింది అని అంటే ఎంత, 2 లక్షలు కొనే. ఎంత అంటే 1 ఇయర్లో కనీసం 20-30 లక్షల బంగారం కొని ఉంటా పాస్టమ్ గారికి. అంటే తనకి ఈ మోడల్ నచ్చిందంటే కొనేయడమే, ఈ చీర నచ్చిందంటే కొనేయడమే. హైయెస్ట్ 25,000-30,000 శారీలు ఉన్నాయి, పట్టు చీరలు, ఆ రేంజ్లో కొనేవాడిని. అది మా క్యాడర్.
అయితే అంటే అలాంటి పరిస్థితుల్లో పెళ్ళైన అంత ప్రేమగా ఉండేవాళ్ళు. నిజంగా చెప్తున్నా అండి, పాస్టమ్ గారు నేను చట్టాపట్టలు వేసుకుని బయటికి ఎక్కడైనా మీది లవర్సా అని అడిగేవారు. అంత బాగుండేవాళ్ళం అండి. నిజం చెప్తున్నా, పాస్టమ్ గారు అంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఇద్దరం అంత ప్రేమగా అన్యోన్యంగా ఉండేవాళ్ళం. చాలా బాగుంటారు. ఆమె నాకన్నా వైట్ ఉంటారు, అందంగా ఉంటారు. ఇద్దరం కూడా పేరు బాగుండేది. బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా అని అడిగే అంత బాగుండేవాళ్ళం మేము, అంత ప్రేమగా ఉండేవాళ్ళం. చాలామంది అసూయ పడేవాళ్ళు, వీళ్ళేంటి ఎంత ప్రేమగా ఉంటున్నారు అంటే. నేను అందుకే చెప్తా, ముందు ప్రేమ కంటే పెళ్ళైన తర్వాత ప్రేమ చాలా గొప్పగా ఉంటుందండి, అనుభూతితో చెప్తున్నా. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఈ దర్శనం మళ్ళా వచ్చింది నాకు. అప్పటికి బాప్తీసం తీసుకున్నాను కానీ అటు ఇటే మనం మరి పెళ్ళికి ముందు తీసుకుంటాం కదా, పరిచర్య చేస్తున్నాను, మందిరానికి వెళ్తున్నా, కానీ మారు మనసు లేదు పరిపూర్ణంగా. పెళ్ళైంది, సినిమాలకి వెళ్ళేవాడిని, సరదాగా షోరూమ్లకి వెళ్ళేవాడిని, ప్రతి వారం మూవీకి వెళ్ళేవాడిని పాస్టమ్ గారిని తీసుకుని. టూర్లకి వెళ్ళేవాళ్ళం, హైదరాబాద్ వెళ్ళాం, వేరే వేరే ప్రాంతాలు వెళ్ళాం, బీచ్లకి వెళ్ళాం. ఇంకా 1 ఇయర్లో మేము ఎక్కడ తిరగాలో పాస్టమ్ గారిని అన్ని చోట్లకి తిప్పేశా హ్యాపీనెస్గా. అయితే అలా పెళ్ళయింది, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయిన తర్వాత ఏ ప్రశ్న వస్తుంది? గట్టిగా చెప్పండి. పిల్లలు లేరా? పిల్లలు లేరు. ప్రార్థనకి వెళ్తున్నా, అడిగేవారు. నేను మగాడిని కాబట్టి ఏమనిపించేది కాదు, ఎందుకంటే చాలా చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాం, మనకు అప్పుడే వయసులో కంగారే ఉంది అనుకునేవాళ్ళు. ఎందుకంటే తొందరగా జాబ్ వచ్చింది, తొందరగా సెటిల్ అయిపోయాం, వివాహం కూడా చాలా చిన్న వయసులో చేసుకున్నాం, తొందరగా మ్యారేజ్ అయిపోయింది. కానీ పిల్లలు లేరు. పిల్లలు లేరేసరికి ఏం బాధపడుతుంది. నెమ్మదిగా నాలో మార్పు మొదలైంది. దేన్ని బట్టి? మనకి ఏదైనా సమస్య ఉంటే కానీ దేవుడు గుర్తురాడండి. చేతి నిండా డబ్బు ఉంది, కావాల్సినంత ధనం ఉంది, కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అప్పటికే నేను కారు కొనుక్కున్నా, బాగా సెటిల్ అయిపోయాను కదండి. అప్పుడు వ్యవసాయం చేయడం మానేసాను, కౌలుకి ఇవ్వడం మొదలుపెట్టా మ్యారేజ్ అయిన తర్వాత. ఎందుకంటే మనం బయట తిరగలగా కాబట్టి నేను కౌలుకి ఇచ్చేసాను. ఇంకా పొలం చేసేవాడిని కాదు. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా పాస్టమ్ గారికి టైం స్పెండ్ చేసేవాడిని. సో బాగుండేది. అయితే క్రమంగా నాలో మార్పు మొదలైంది. మోకరించి ప్రార్థన చేసుకునేవాళ్ళం. పాస్టమ్ గారు ఉపవాసం ఉండి, వాళ్ళ అన్యులు కదండి. మా అత్తగారి పేరు పార్వతి, మీకు అర్థమవుతుందా? వాళ్ళు కూడా పెద్దగా దేవుని మార్గంలోకి వచ్చిన వాళ్ళు కాదు. అయితే నెమ్మదిగా ఆవిడ కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. కొన్ని గుళ్ళకి తిరిగారు, తర్వాత దేవుని దగ్గరికి వచ్చారు, ప్రార్థన చేయడం, ఉపవాసం ఉండడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఒకరోజు మా దైవజనులు వర్తమానం అందిస్తున్నారు. ఏమన్నా తెలుసా? యాకోబు రాహేలుకి పిల్లల పట్ల ఎందుకో తెలుసా? ఇంకా బలపడాలనే ఉద్దేశంతోనే దేవుడు నీ జీవితంలో కూడా ఆశీర్వాదాన్ని ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు లోబడకపోతే ఇంకా శపించబడతావు అని ఒక కృతజ్ఞత కూడికలో ఆయన చెప్తున్నారు. ఇదేంటి ఇది? కృతజ్ఞత కూడిక సేవ గురించి వస్తుందేంటి వర్తమానం? నాలో అలజడి మొదలైంది. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, సేవకు పిలుస్తున్నాడు. నువ్వు సేవకు రావాలని దైవజనుల ద్వారా 3 వర్తమానాల్లో దేవుడు నాతో మాట్లాడారు. కానీ నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? కంఫర్టబుల్ లైఫ్ అండి, ఉద్యోగం ఉంది, పరిస్థితులు ఉంది. సేవ అంటే ఇంటింటికి తిరగ, నాకెందుకు ఇస్తామా అనుకునేవాడిని. దేవుడు ఆలస్యం చేశాడు. అయితే 2016 సంవత్సరంలో నా ఫ్రెండ్స్తో కలిసి కొంచెం సువార్త చేసేవాడిని. చేసిన తర్వాత ఒక మీటింగ్ పెట్టించాం. మీటింగ్ పెట్టించిన తర్వాత ఆ సంవత్సరంలో 2016 సంవత్సరం, అది 16 సంవత్సరంలో పాస్టర్ గారు ప్రెగ్నెంట్ అయ్యారు. 16 స్టార్టింగ్లో 3 నెలలు వచ్చింది, సేవకు రాలే. అమ్మాయ్యా దేవుడు బిడ్డలు ఇచ్చేస్తున్నాడు, హ్యాపీగా ఉన్నాం. 3 నెలలు వచ్చింది, 4 నెలలు వచ్చింది, 4 నెలలు వచ్చింది. మీకు కేరింతలు పడుతుంది. ఎందుకని? కావాల్సిన ఫుడ్ ఉంది, నేను ఏదైనా కొనగలిగే కెపాసిటీ నాకు ఉంది, కాబట్టి మాకు భయం లేదు. అయితే ఈ 4వ నెల వచ్చిన తర్వాత అప్పటికే చాలా హాస్పిటల్ చూడు తిరిగేసామండి. తిరిగేసిన ఎక్కడ కావాలా, మేము జంగారెడ్డి కూడా చాలా ప్రాంతాలు తిరిగేసాం, విసిగిపోయామండి హాస్పిటల్ చుట్టూ తిరిగి. అయితే 2016లో ఎట్టకేలకు దేవుని కృపను బట్టి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇంకా మా ఆనందానికి అవదలే. స్వీట్స్ పంచేసాం, పెద్ద హంగామా చేసాం. చేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాం. ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ అమ్మగారు చెప్పారు, లోపల హార్ట్ బీట్ ఆగిపోయిందండి, గుండె పగిలిపోయిందండి. అయిపోయిన తర్వాత పాస్టర్ గారు లోపల నుంచి బయటకు వచ్చారు. నేను బయట ఉన్నాను. బయటకు వచ్చిన తర్వాత చుట్టూ చాలామంది ప్రజలు ఉన్నారు హాస్పిటల్లో. అది ప్రగతి హాస్పిటల్లో ఉన్నారు. నాకు బాగా గుర్తుందండి, నన్ను పట్టుకుని ఎంత ఏడ్చారో నాకు గుర్తుందండి. ఆమె ఏడ్పు ఎందుకో తెలుసా?
తనంటే నాకు చాలా ఇష్టం అండి. పాస్టర్ అమ్మగారు అంటే చాలా పిచ్చి. ఇప్పుడు కూడా నాకు ఎంత ఇష్టం అంటే, పాస్టర్ అమ్మగారు నేను వివాహం చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ధైర్యంగా చెప్పగలను, నేను దేవుళ్ళలోకి రాకపోయినా, సేవలోకి రాకపోయినా, పరస్త్రీని మరలా చూడలేదు. ఎంతోమంది సైట్ కొట్టారు, ఎంతోమంది నన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేశారు, ఎంతోమంది నాకు ఫోన్లు చేసేవారు. ఎవరితో నేను ఒకే మాట చెప్పాను, నా భార్య తప్ప నాకు ఎవ్వరు వద్దు. ఎందుకంటే అంత ఇష్టం నాకు పాస్టర్ అమ్మగారు అంటే. మహా పిచ్చి అనమాట. చాలా ఇష్టపడేవాడిని. తను కూడా అంత ప్రేమించేది, అంత ప్రేమగా ఉండేవాళ్ళు. అయితే అలా పట్టుకుని ఏడ్చేసరికి గుండె ద్రవించిపోయిందండి. ఒకసారి ఆలోచించండి, 3 సంవత్సరాలు గతించిపోయింది. 3 సంవత్సరాల తర్వాత పిల్లలు ఆశ పుట్టి హార్ట్ బీట్ ఆగిపోయేసరికి నేను ఏడవలేను. ఎందుకు ఏడవలేను అంటే, గుండెలో ఏడుపు వస్తుంది. నేను ఏడిస్తే నా భార్య ఏడుస్తుందేమో, తను ఏడ్చేస్తుంది, నేను ధైర్యంగా లేకపోతే నా భార్య గుండె పగిలిపోద్దేమో అనే బాధతో, ఏం కాదు, ఎందుకో టెన్షన్ పడతావు, నన్నే నీ బిడ్డగా చూసుకో. సరదాగా నవ్వించడానికి ఇష్టపడ్డానండి. నవ్వించడానికి ఇష్టపడితే నేను చాలా వాస్తవంగా పరిచర్యకు వచ్చిన తర్వాత చాలా సీరియస్గా ఉండేవాడిని. కానీ చాలామంది నేను సేవకు వచ్చిన కొత్తలో కొంచెం కఠినమైన వాక్యం చెప్తాను, మీరు మా యూట్యూబ్ మెసేజెస్ చూడొచ్చు. చాలామంది అనేవారు, కొంతమంది నాకు తెలియకుండా ఏమనేవారు అంటే, పాస్టర్ గారు ఇంత సీరియస్గా ఉంటారు కదా, అసలు పాస్టర్ అమ్మ గారితో సరదాగా ఉంటారా అని అడిగేవారు. అప్పుడు నేను అనుకునేవాడిని అనమాట, పాస్టర్ అమ్మ గారి దగ్గరికి వెళ్తే తెలుస్తుంది ఎంత సరదాగా ఉండేవాడిని అని. ఎందుకంటే చాలా జోక్స్ వేసేవాడిని. ఎందుకనంటే అందరి దగ్గర జోవియల్గా ఉంటాం కదండి. నా భార్య దగ్గర మాత్రం ఉంటా. నా సరసమైన సరదా అయినా నా భార్యే. వివాహం అయిన తర్వాత అంత ఇష్టం తనంటే నాకు. తన పేరు నిర్మల జ్యోతి, ముద్దుగా మేరీ అని పిలిచేవాడిని, అంత ఇష్టంగా. అయితే విషయం ఏంటనంటే, మొత్తం మీద క్రైస్తవ వివాహమే జరిగిందండి. మా పాస్టర్ గారు చేశారు. హార్ట్ బీట్ ఆగిపోయింది, ఏడ్చాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధపడుతున్నాం. అప్పటికే దేవుని కాలింగ్ వస్తుంది, నాకు ఇష్టం అవట్లా. అయితే మొత్తం మీద హార్ట్ బీట్ ఆగిపోయిన తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. ఇంకా అలా తిరుగుతున్న సందర్భంలో మరొక కూడికలో మా దైవజనుల నోటి వెంట వర్తమానం వస్తుంది, ఇంకా నువ్వు మాటనవా, ఇంకా రావా, దేవుని ప్రణాళిక నీ మీద ఉంది, నీకు వస్తున్న శ్రమ ఎందుకో తెలుసా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.